దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభవందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వందనాలండి. ఈ ప్రత్యేకమైన వీడియో మీ ముందు పరిశుద్ధాత్మ ద్వారా నేను తెలియపరుస్తున్న ఈ విషయాలను శ్రద్ధగా వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనకంటే గతించిన పెద్దలు కొన్ని సామెతలను వారి అనుభవాల్లో నుండి వారు తెలియపరిచారు. వాటిని నేటి తరం వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆ జ్ఞాపకాలలో మీకు ఒక సామెతను మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. అది ఏమిటి అంటే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఏ సందర్భంలో ఈ సామెతను వాడేవారు అంటే, కొంతమంది మనతో వారికి అవసరత కలిగినప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకునే స్థితిగా బతిమిలాడి వారి అవసరత తీరేంత వరకు మన చుట్టూ తిరిగి పదే పదే దర్శించి వారి అక్కర తీర్చుకుంటారు. అటువంటి వారు కృతజ్ఞత లేకుండా ఏమాత్రం చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకొనక వారు మనల్ని పూర్తిగా మర్చిపోయి వ్యతిరేక భావనలు కలిగి జీవిస్తున్న వారిని బట్టి ఈ సామెత పుట్టుకొచ్చింది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ప్రభువారు చెప్పిన అనేక ఉపదేశాలలో దానికి సంబంధించిన ఒక ఉపదేశాన్ని మీకు తెలియపరుస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 24 నుండి 34 వచనాలు మనం చదువుకున్నప్పుడు, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమాని దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. ఆ పని వాళ్ళలో ఒక పనివాడు, ఒక దాసుడు తన ఇంటి అవసరతల కొరకు యజమాని దగ్గర అప్పు తీసుకున్నాడు. అది ఎంత అంటే 10,000 తలాంతులు తన అవసరత కోసం తన యజమాని దగ్గర తీసుకున్నాడు. ఒక తలాంతు వచ్చి 3,600 రూపాయలు. 10,000 తలాంతులు అంటే సుమారుగా 3,60,00,000 రూపాయలు. 3,60,00,000 రూపాయలు తన యజమానికి ఆ దాసుడు రుణస్థుడిగా మిగిలిపోయాడు. ఒక దినాన పిలుచుకొని యజమానుడు మాట్లాడాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 25-26 వచనాలు మనం చదువుకున్నప్పుడు, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొరొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. నీ ఆస్తి అంతటిని అమ్మి నేను ఇచ్చిన అప్పును తీర్చమని యజమానుడు అన్నప్పుడు, అయ్యా దయతలచి కొంచెం కాలం ఓర్చుకోయ్యా, నేను తీరుస్తాను. లేదు లేదు, నీ కలిగినది యావత్తు అమ్మి రుణము తెచ్చు అంటే, లేదయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని బతిమలాడినప్పుడు
ఆ 3,60,00,000 రుణాన్ని కొట్టివేసేసాడు. ఇక నువ్వు కట్టవలసిన అవసరం లేదని కనికరము చేత, దయచేత క్షమించేశాడు. ఇలా కొంతకాలము అయిన తర్వాత క్షమించబడిన ఇతడు కృతజ్ఞత లేకుండా, ఇంత డబ్బును నా యజమానుడు క్షమించాడన్న కృతజ్ఞత లేకుండా, తనకు ఒక వ్యక్తి మత్తయి సువార్త 18వ అధ్యాయం 28వ వాక్యంలో, అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాణ్ణి గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడలో ఓర్చుకునుము, నీకు చెల్లింతును అని వానిని వేడుకొనిను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. 100 దేనారములు అంటే, దేనారము విలువ అక్కడ ఉంది ₹1/2. 100 దేనారములు ₹50. సేమ్ ఇతడు ఏ రీతిగా ఓర్చుకోయ్యా, నేను తప్పకుండా రుణం తీరుస్తానని అన్నట్టు, ఆ యజమానుడు క్షమించి వదిలిపెట్టిన ఇతనికి మరొక దాసుడు ₹50 ఇవ్వవలసి వస్తే గొంతు నిలిమి కోపపడి అప్పు తీరేంత వరకు చెరసాలలో వేసినట్టు మనం చూస్తున్నాం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. క్షమించబడిన ఈ వ్యక్తి తన దగ్గర చిన్న అమౌంట్, అది ఆఫ్టర్ ఆల్ అది చిన్న అమౌంట్, అది దాన్ని క్షమించలేక తనకున్న అధికారాన్ని బట్టి చెరసాలలో వేయించి తీరేంత వరకు వదిలిపెట్టను అని బాధించాడు. ఈ విషయాన్ని ఒక దాసుడు వెళ్ళి చెప్పాడు యజమానికి. యజమానికి చెప్పిన తర్వాత ఆ యజమానుడు ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 32 నుండి నేను చదువుతున్నాను. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను క్షమించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాణ్ణి అప్పగించాను. ఈ జరిగిన ఈ వృత్తాంతం, ఈ చరిత్ర ఏం తెలియపరుస్తుంది అంటే, అవసరానికి అప్పులు తీసుకొని చెల్లించేటప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా 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 కరుణించయ్యా, దయచూపయ్యా అని యజమానికి ప్రేమ కలిగి, దయ కలిగి, కనికరం కలిగి అతన్ని క్షమించాడు. తన ఎడల చిన్న తప్పిదం చేసిన, లేకపోతే అప్పు చేసిన వానిని క్షమించలేకపోయాడు. అందితే జుట్టు, అందకపోతే పాదాలు. చూసారా, అతన్ని యజమానుడు క్షమించలేని కారణము చేత, కృతజ్ఞత లేని కారణము చేత, క్షమించబడిన ఆ వ్యక్తి కృతజ్ఞతను కోల్పోయిన కారణము చేత తిరిగి అప్పు చెల్లించేంత వరకు చెరసాలలో బాధించువానికి అప్పగింపబడ్డాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఏమి చెప్పదలుస్తుందంటే, చాలామంది మన దగ్గరికి అవసరత కలిగినప్పుడు ఏవేవో ప్రేమ కలిగిన వాక్కులతో, పదజాలాలు వారు వాడి వారి అవసరత తీరే అంతవరకు మనల్ని విడిచిపెట్టక, ప్రాణం విసికే అంతవరకు
వారి పని అయ్యేంత వరకు కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారు వచ్చిన పని కాస్త అది ముగించిన తర్వాత మనల్ని గురించి కృతజ్ఞత లేకుండా, మనల్ని గురించి సహాయపడ్డారు, నా ఆపదలలో ఆదుకున్నారు, నన్ను ప్రేమించారు, నన్ను ఈ స్థితిలో ఉంచడానికి వారి కారకులని ఆ కృతజ్ఞత భావన లేకుండా, అలాంటి కృతజ్ఞత లేని వారి పరిస్థితి ఎలా అవుతాదో మీకు చెప్పడానికి ఈ విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తున్నా. ఇవన్నీ ప్రభు మన ఆత్మీయ క్షేమం కోసం చాలామంది కుటుంబ విషయాలలో, వారి యొక్క సొంత విషయాలలో, పర్సనల్ విషయాలలో చాలామంది మోసగాళ్ళు మోసం చేసి చాలా హీనంగా మనల్ని మాట్లాడుచున్నప్పుడు, ఒకప్పుడు మేలు చేశాను కదా ఈ వ్యక్తికి, కాస్తన్న కృతజ్ఞత లేకుండా ఉన్నాడే, నేనంటాను దేవునికి అప్పగించండి. వాడు ఏ రీతిగా సరసాల్లో వేయబడ్డాడో అదే రీతిగా దేవుడు శిక్షకు అప్పగిస్తాడు. మనం ప్రేమించాం, మనం సహాయపడ్డాం, కనికరం చూపాం, దయ చూపాం. మనల్ని మోసగిస్తే, మనల్ని తప్పుగా మాట్లాడితే దేవునికి అప్పగించాలి. కృతజ్ఞత లేనివాడు ఏమవుతాడు? కృతజ్ఞత లేనివాడు ఏమవుతాడు? పాతాళానికి వెళ్తాడు. 9వ కీర్తన 17వ వాక్యంలో ఏం చెప్తుందంటే, దుష్టులను దేవుణ్ణి మరుచు జనులు పాతాళానికి దిగిపోతారు. కృతజ్ఞత లేనివారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం వరుసగా చదువుతున్నప్పుడు ఈ అంత్య దినాలు అపాయకరమైన కాలాలు అని వర్ణిస్తూ, మనుషులు స్వార్థ ప్రియులు అంటూ అక్కడ ఉన్న ఒక మాట ఏంటంటే కృతజ్ఞత లేనివారు అన్న మాట మీకు కనబడుతుంది. చాలామంది మన దగ్గర మేలు పొందుకొని బయటికి వెళ్ళి ఆ మేలును మరచి కృతజ్ఞత లేకుండగా అభాండంగా నిందల పాలు చేస్తూ, లేనిపోనివి కల్పనలు కల్పిస్తూ, ఇతరులకు చులకన భావంగా మనల్ని గురించి మాట్లాడుతూ, మనల్ని హీనపరుస్తున్న వారిని గురించి దేవునికి అప్పగించండి. యజమానుడు ఏం చేశాడు తెలుసా? తప్పిదమును క్షమించి వదిలిపెట్టాడు. కానీ అతడు తన దగ్గర ఉన్న ఒక వ్యక్తిని క్షమించలేక అతడు బాధించినప్పుడు యజమానుడు చెరలో వేయించాడు. అదే పని దేవుడు చేస్తాడు. అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు. ఇటువంటి సమాజంలో అనేక మంది మనల్ని మోసగించేవారు ఉన్నారు. మన దగ్గరే మేలు పొంది, మన దగ్గరే దీవెనలు పొందుకొని, మన దగ్గరే ఆశీర్వదింపబడి చాలామంది మోసకారులుగా మోసం చేస్తూ జీవిస్తున్నవారు మనకు కనబడుతూ ఉంటారు. దేవునికి అప్పగించండి. దేవుడే వారికి తగిన కాలమందు శిక్షించి ఆయన ప్రతీకారం, పగ తీర్చుట మీ పని కాదు, పగ తీర్చుట నా పనిని దేవుడు చెప్పాడు. ఆయనకు అప్పగిద్దాం. మరో వీడియోలో మీ ముందు ఉంటాను. ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు ఇటువంటి విషయాలు షేర్ చేయండి. అందాక సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. వందనాలు. థ్యాంక్ యూ.